భారత వన్డే క్రికెట్ కు దిశానిర్దేశం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలుకుతున్నారనే వార్తలు అభిమానులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఒకవేళ లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగే చివరి వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మకు చివరిదైతే 2027 వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు ఎలా ఉండబోతుందో, రోహిత్ శర్మ లేని 15 మందితో కూడిన టీమిండియా జట్టు ఎలా ఉంటుందో చూద్దాం. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకుంది. అయితే దక్షిణాఫ్రికా పిచ్చిలపై రోహిత్ శర్మ ఇటీవల రికార్డులు, వయసు రీత్యా సెలెక్టర్లు భవిష్యత్తు జట్టుపై దృష్టి పెట్టారు. ఒకవేళ రోహిత్ శర్మ వీడ్కోలు పలికితే 2027 వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టుకు యువ సంచలన శుభమన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా నడవనుంది. వన్డేల్లో 60కి పైగా అద్భుతమైన సగటు ఉన్న శుభమన్ గిల్ కు తోడుగా ముంబై స్టార్ యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయడం సవాలే అయినప్పటికీ జైస్వాల్ ప్రతిభపై మేనేజ్మెంట్ కొండంత నమ్మకంతో ఉంది. రోహిత్ శర్మ దూరం అయితే బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ ఒక్కడే అత్యంత అనుభవజ్ఞుడైన సీనియర్ ఆటగాడుగా మిగలనున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోని తిరుగులేని రారాజుగా నిలిచిన కోహ్లీకి దక్షిణాఫ్రికాలో దాదాపు 2000 పరుగుల అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అక్కడి బౌన్స్ పిచ్లపై కోహ్లీ అనుభవం జట్టుకు ఎంతో కీలకం కానుంది. ఇక గత ప్రపంచ కప్ లో 500కు పైగా పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్, అలాగే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విభాగానికి కొండంత అండగా నిలవనున్నారు. వీరితో పాటు 2026 టీ20 ప్రపంచ కప్ లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ బ్యాకప్ వికెట్ కీపర్ గా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ ఆల్రౌండర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్తి ఫిట్నెస్ తో ఉన్న హార్దిక్ పాండ్యా జట్టుకు ప్రధాన బలం కానున్నాడు. ఇక హార్దిక్ తోడుగా నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. నితీష్ బ్యాటింగ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుంది. ఇక స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్క్వాడ్ కి ఎంపిక అవడం ఖాయం. ఇక దక్షిణాఫ్రికా పిచ్లు పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తాయి కాబట్టి భారత బౌలింగ్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా సైన్యాధిపతిగా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికాతో 19 మ్యాచ్ల్లోని 52 వికెట్లు తీసిన రికార్డు బుమ్రా సొంతం. అతడితో పాటు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగల పొడగాటి బౌలర్ గున్నూర్ బ్రార్, అలాగే ఐపీఎల్ స్టార్ హర్షిత్ రాణా మూడో పేసర్ గా జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఎడమ చేతి వాటర్ పేసర్ హర్షదీప్ సింగ్ తన స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టగలడు. అలాగే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్ గా బాధ్యతలు మైనున్నాడు. మొత్తంగా రోహిత్ శర్మ లేని భారత జట్టును ఊహించుకోవడం అభిమానులకు కాస్త కష్టమే అయినప్పటికీ కాలంతో పాటు మార్పులు సహజం. శుభమన్ గిల్ కెప్టెన్స్ లో విరాట్ కోహ్లీ అనుభవంతో కూడిన ఈ యువ భారత్ 2027 ప్రపంచ కప్ లో అడుగు పెడితే సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. అనుభవం, యవ్వనం కలబోసిన ఈ 15 మంది అంచనా జట్టు ప్రపంచ కప్ సాధించగల సత్తా ఉన్న బలమైన కూర్పుగా కనిపిస్తుంది. అయితే లార్డ్స్ మైదానంలో జరిగే 3వ వన్డేలో రోహిత్ శర్మ భవితవ్యం ఏంటో తేలిపోనుంది.